బ్రేకింగ్ లో చూస్తున్నాం. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు కవిత వ్యాఖ్యలపై స్పందించారు. తనపై పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పిన హరీష్ రావు తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పారు. దిగజారుడు రాజకీయాలు మంచిది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర అందరికీ తెలుసని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కు మరోసారి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది. చూస్తున్నాం. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు కవిత వ్యాఖ్యలపై స్పందించారు. తనపై పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, హరీష్ రావు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అండ్ లండన్ నుంచి తిరిగి వచ్చారంటున్నారు ఆయన?